హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం ఖాజీ యుక్తి అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒక నవాబు గారి వద్ద ఒక వజీరు ఉండేవాడు. బానిసలు ఉండే కాలం అది. ఆయన ఒకనాడు ఎంతో అందగత్తె అయిన ఒక ఆడబానిసను కొన్నాడు. ఈ సంగతి నవాబుకు తెలిసింది. ఆ బానిసను స్వయంగా చూద్దామనే ఉద్దేశంతో నవాబు, ఈ రాత్రికి నేను మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అని నౌకరు ద్వారా తన వజీరుకు కబురు చేశాడు. వజీరు నవాబు గారి కోసం పెద్ద ఎత్తున వంటకాలు, పానీయాలు సిద్ధం చేయించాడు. పానీయాలు అందించడానికి ఆ కొత్త బానిసను వినియోగించాడు. ఇద్దరూ భోజనం ముగించుకొని పానీయాలు తాగుతూ కబుర్లు చెప్పుకోసాగారు. అకస్మాత్తుగా నవాబు, వజీర్, ఈ బానిస పిల్లను నాకమ్మి నువ్వు ఎంత పెట్టి కొన్నావో అంతకు రెట్టింపు ధనాన్ని నేను నీకు ఇస్తాను అన్నాడు. ఏలినవారు మన్నించాలి, ఈ బానిసను అమ్మే ఉద్దేశం నాకు ఎంతమాత్రం లేదు అన్నాడు వజీర్. పోనీ ఒక పని చేయి, ఆమెను నాకు బహుమానంగా ఇచ్చాయి అన్నాడు నవాబు. అలాంటి ఉద్దేశం కూడా నాకు ఏమాత్రం లేదు అన్నాడు వజీరు నిర్మోహమాటంగా. వజీరు ధోరణి చూసి నవాబుకి పట్టరాని కోపం వచ్చింది. నువ్వు ఈ బానిసను నాకు అమ్మడమో బహుమానం చెయ్యకపోయావంటే దేవుడి సాక్షిగా నేను నా పట్టపురాణికి విడాకులు ఇచ్చేస్తాను అని శపథం చేశాడు నవాబు. నేను నా భార్యను పిల్లలను వదిలేస్తాను, కానీ ఈ బానిసను మాత్రం తమకు అమ్మను ఇవ్వను, లేకపోతే నేను ఆ దేవుడికి ద్రోహం చేసిన వాణ్ణవుతాను అని వజీరు కూడా అంతే పట్టుదలగా అన్నాడు. తీరా నోరు జారి ఘోర ప్రమాణాలు చేశాక ఇద్దరికీ పశ్చాత్తాపం కలిగింది. ఇప్పుడు ఏం చేయాలి? మన ఇద్దరి ప్రమాణాలకు భంగం కలగకుండా మర్యాదగా బయటపడే ఉపాయం ఏమిటి అన్నాడు నవాబు. ఈ ఉపాయం చెప్పగలవాడు ఖాజీ ఒక్కడే. ఏలిన వారి సెలవైతే ఆయనకు కబురు చేస్తాను అన్నాడు వజీరు. నవాబు సరే అన్నాడు. వజీరు ఖాజీని పిలిపించాడు. ఖాజీ వచ్చి సంగతంతా తెలుసుకొని, అయ్యో, ఇదేమంత గొప్ప సమస్య కాదు. వజీరు గారు నవాబు గారికి సగం బానిస పిల్లను అమ్మి మిగిలిన సగం బహుమానంగా ఇస్తే చిక్కు విడిపోతుంది అని సలహా ఇచ్చాడు. నవాబు ఈ యుక్తికి చాలా సంతోషించాడు. భేష్, బాగుంది. ఇంకొక సలహా కూడా చెప్పు. ఈ పిల్లకు బానిస స్థితి పోతేనే కాని నా జనానాలో చేర్చడానికి వీలు పడదు. చట్టరీత్యా ఈమె బానిసత్వం పోగొట్టడానికి చాలా తతంగం ఉంది. దానికి కూడా ఏదైనా సులువైన మార్గం త్వరగా ఆలోచించు అని ఖాజీని అడిగాడు. అందుకు ఒక్కటే సులువు మార్గం. ఈమెను ఎవరికైనా ఇచ్చి ఇప్పుడే పెళ్లి చేసేస్తే సరి. ఈమె బానిసత్వం ఈ క్షణమే పోతుంది. వెంటనే ఆ మనిషి చేత ఈమెకు విడాకులు ఇప్పించి ఏలినవారు ఈమెను తన జనానాలో చేర్చుకోవచ్చు అన్నాడు ఖాజీ. చాలా బాగుంది, ఒక భటుణ్ణి పిలిపించు అన్నాడు నవాబు వజీరుతో. వజీరు తన దగ్గర ఉన్న భటుణ్ణి ఒకణ్ణి పిలిపించాడు. అతనికి బానిస పిల్లనిచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేసి ఖాజీ, ఇక ఈ పిల్ల బానిస కాదు, స్వతంత్రురాలు. ఇప్పుడు ఈమెకు ఈ భటుడి చేత విడాకులు ఇప్పిస్తాను అన్నాడు. కానీ ఆ భటుడు ఇందుకు ఒప్పుకోలేదు. నా భార్య చాలా అందగత్తె, ఆమెకు విడాకులిద్దామనే ఉద్దేశం నాకెంతమాత్రం లేదు అన్నాడు వాడు. ఎంత బెదిరించినా వాడు లొంగలేదు. నవాబుకు మండిపోయింది. ఆయన ఖాజీతో, దౌర్భాగ్యుడా, ఇదే నువ్వు చెప్పే యుక్తి? ఈ చిక్కు విడదీయకపోయావంటే నీ తల నరికి కోట ద్వారానికి వేలాడిస్తాను అన్నాడు. ఏలిన వారు తొందరపడుతున్నారు. ఈ చిక్కు అసలు ఒక లెక్కలోనిదే కాదు. వజీరు గారు ఈ భటుని నాకు బానిసగా ఇచ్చేస్తే అన్ని చిక్కులు తీరిపోతాయి అన్నాడు ఖాజీ. ఇచ్చేశాను, తీసుకో అన్నాడు వజీరు. ఖాజీ బానిస పిల్లకేసి చూసి, ఈ భటుడు నా బానిస, వీడిని నీకు బానిసగా ఇచ్చేస్తాను, పుచ్చుకుంటావా అని అడిగాడు. పుచ్చుకుంటాను అన్నదామె. ఇంకేముంది, చట్ట ప్రకారం నీ బానిస నీ భర్త కావడానికి వీల్లేదు. మీ పెళ్లి రద్దయిపోయింది, నేను వచ్చిన పని కూడా అయిపోయింది అంటూ ఖాజీ లేచాడు. నవాబు ఖాజీని ఆపి, మాకు న్యాయం చెప్పి సలహా చెప్పినందుకు ఇదిగో బహుమానం అంటూ ఒక సంచి నిండా బంగారు నాణేలు పోసి
కాజీకి బహుమతిగా ఇప్పించాడు. ఇప్పుడు మనం సింహాన్ని ఎదిరించిన నక్క అనే మరో కథ చెప్పుకుందాం. పూర్వం ఒక అడవి ఉండేది. ఆ అడవికి సింహం రాజుగా ఉండేది. ఒకనాడు అడవిలో ఉండే ఎలుగుబంటు పుట్టినరోజు పండుగ జరుపుకుంది. ఆ పండుగ కోసం అడవిలో ఉన్న మృగాలన్నిటినీ విందుకు పిలిచింది. ఈ విందు కోసం ఎలుగుబంటి అడవిలో ఉన్న తాటి చెట్లన్నిటి నుంచి కళ్ళు తీయించింది. ఆ కళ్ళుని బోలెడు బాణల్లో నింపి అతిథుల కోసం ఉంచింది. అందరూ సుష్టుగా భోంచేశారు. తలా కాస్త తాటి కళ్ళు తాగారు. నక్క మాత్రం కళ్ళు చాలా ఎక్కువ తాగేసి తూలుతూ నాట్యం చేయడం ప్రారంభించింది. వచ్చిన జంతువులన్నీ ఆ నక్కని చూసి నవ్వడం ప్రారంభించాయి. ఇది చూసి నక్కకి విపరీతమైన కోపం వచ్చింది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను, నన్ను ఎవరు ఆపుతారో చూస్తాను అంటూ బయలుదేరింది. వెంటనే ఎలుగుబంటి నక్కతో, తెల్లారిపోతూ గాని ఈ అర్ధరాత్రి వేళ నువ్వు ఈ అడవికి రాజైన సింహం గుహ పక్కగా వెళ్ళడం అంత క్షేమం కాదు. అది నిన్ను చంపేస్తుంది. నీ ప్రాణాలకే ప్రమాదం అని బతిమలాడింది. కానీ నక్క ఏమాత్రం వినిపించుకోలేదు. సింహం, ఓడి సింహం, నేను దాని తాట తీసేస్తాను ఇవాళ, నన్ను ఎవడనుకుందో అని కేక పెడుతూ బయలుదేరింది. అది దారి పొడుగున తాగిన మత్తులో సింహాన్ని తిడుతూనే ఉంది. గుహలో నిద్రపోతున్న సింహం ఈ కేకలకి లేచింది. నక్క మాటలు ఆలకించింది. నక్క దారికి అడ్డుగా నిలబడింది. ఏంట్రా పేలుతున్నావు? నువ్వెవరో, నీ స్థాయి ఏంటో తెలీదా? అసలు నేనంటే ఎవరనుకుంటున్నావు అని హుంకరించింది. సింహాన్ని చూడగానే నక్కకి తాగింది మొత్తం ఒకేసారి దిగిపోయింది. అయ్యో మహారాజా, తమరా, నేను కొంచెం తాగి ఉన్నాను, దయచేసి నన్ను క్షమించండి అన్నది. తాగినందుకు ఇప్పుడే నేను నీకు బుద్ధి చెప్తాను అన్నది సింహం. క్షమించండి మహారాజా, ఇవాళ తమ పుట్టినరోజు పండగ, అందుచేత స్నేహితులు నలుగురం కలిసి పండగ చేసుకున్నాం. కళ్ళు తాగి మాంసం తిని విందు కూడా చేసుకున్నాం. కాబట్టి ఈ ఒక్కసారికి నన్ను క్షమించేయండి అని నక్క బతిమలాడింది. ఓహో, అదే సంగతి. అయితే వెళ్ళిరా, ఇంకెప్పుడు తాగి నా మీద దుర్భాషలాడకు అంటూ సింహం నక్క వీపు మీద తట్టి దాన్ని వెళ్ళిపోనిచ్చింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.